గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, నేను మీ GRVని. హాయ్, నేను ప్రస్తుతం సింగపూర్లో ఐకియా షోరూంలో ఉన్నా. ఐకియా అంటే మీకు ఐడియా ఉంటుంది, టీవీలో చాలాసార్లు చూసే ఉంటారు. ఇది స్వీడన్ కంపెనీ అనమాట. రీఅసెంబుల్డ్ ఫర్నిచర్ సేల్ చేస్తారు. మన ఫర్నిచర్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అసెంబుల్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉండే ఫర్నిచర్ అనమాట. ఇప్పుడు ఈ వార్డ్రోబ్ చూస్తున్నారు కదా, దీన్ని ఓపెన్ చేసుకొని మనం వేరే దగ్గర ప్లేస్ కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట. వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, సోఫా సెట్స్ దగ్గర నుంచి బెడ్స్, వార్డ్రోబ్స్, చైర్స్, లైటింగ్, డెకరేట్ చేసే ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు సింగపూర్లోని చాలా పెద్ద ఐకియా షోరూమ్కి వచ్చాం. మొత్తం అంతా చూద్దాం, మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. ఇక్కడ అన్నీ ఆల్రెడీ డెకరేట్ చేసి ఉన్నాయి. ఐకియా డిజైనర్స్ వాళ్ళ డిజైన్ ప్రకారం, కలర్ కాంబినేషన్ ప్రకారం అన్నీ డెకరేట్ చేసి ఉంటాయి అన్నమాట. హాల్ ఇలా ఉంటే బాగుంటుంది, ఆఫీస్ రూమ్ ఇలా ఉంటే బాగుంటుంది, తర్వాత బెడ్రూమ్ ఇలా ఉంటే బాగుంటుంది. ఇలాగన్నీ డిజైన్ చేసి ఉంటాయి. మనకు ఆ కాన్సెప్ట్ నచ్చిందంటే మనం అలా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మనకి కర్టన్స్ సహా, వెనకాల పెయింటింగ్స్ సహా అలాగా మన సేమ్ ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్రూమ్ ఉంది కదా, సేమ్ మన బెడ్రూమ్ కూడా అది చేసుకోవచ్చు. ఇది వార్డ్రోబ్ అనమాట. బట్ ఇలా కావాలంటే ఇలా ఇస్తారనమాట. సో ఈ లైటింగ్ కావాలంటే లైటింగ్, లేదా ఇండివిజువల్గా మనం బెడ్ కొనుక్కోవాలనుకుంటే బెడ్, లైట్, వెనకాల పెయింటింగ్స్, డెకరేట్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట. ఈ ఇంక్లూడింగ్ ఆ ఫ్లవర్ వాస్తో సహా. ఇక్కడ బెడ్స్ అన్నీ డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ $609 ఉంది, ఓన్లీ బెడ్ అనమాట. సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదో టైప్ ఆఫ్ బెడ్, $799 అట, ఓన్లీ బెడ్. కుషన్స్, పిల్లోస్ కాకుండా ఈ ప్రైస్. నాకు క్వాలిటీ మాత్రం చాలా లైట్, చూడడానికి చాలా బాగుంది, పట్టుకున్నా కూడా ఫీలింగ్ చాలా బాగుంది. కానీ క్వాలిటీ ఎలాగుంది ఎప్పుడు యూజ్ చేయలేదు. మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు అసలు కింద కామెంట్ పెట్టండి, మా సబ్స్క్రైబర్స్కి నేను చెప్తాను. బాగుందంటే బాగున్నట్టు, లేదంటే లేదన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్రూమ్, వార్డ్రోబ్ అన్నీ మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ అన్నీ డెకరేట్ చేసి ఉన్నాయి. ఇది వార్డ్రోబ్, ఇది ఒక స్టైల్, ఇంక్లూడింగ్ లైటింగ్తో సహా మనం డెకరేట్ చేసుకోవచ్చు మన హౌసెస్ని. ఇక్కడ మన ఇష్టం అన్నీ యూజ్ చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, ఫీల్ అవ్వచ్చు అనమాట. చిన్న హాల్ ఇది ఒక హాల్. సైకిల్ చాలా బాగుంది కదా, సైకిల్ హ్యాంగ్ చేశారు. ఇది ఆఫీస్. చిన్న రెస్ట్ రూమ్ లాగా. ఇది డైనింగ్ హాల్. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. ఇవన్నీ మనం ఇండివిజువల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వాల్ క్లాక్స్, వాల్ డెకరేషన్, వాల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ చైర్స్, డిఫరెంట్ ఆఫీస్ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్నపిల్లల బెడ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి చిన్నవి. $1.9 అంటే $110 ఎంత పడుతుంది. ఇక్కడ హ్యాంగ్లర్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ లైటింగ్ చూసారా, చాలా బాగుంది. ఇది హాల్ అనమాట. హాల్ మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు నాకు ఇలా హాల్ వస్తుందో చూడాలి. ఇది ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ అంతా సోఫా సెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్. పిల్లోస్, ఇవి వెరైటీ ఉన్నాయి. చైర్స్ కూర్చోడానికి. కాఫీ టేబుల్ అట, $249. ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీ టేబుల్స్. ఇవన్నీ టేబుల్సే. సోఫా సెట్ పక్కన పెట్టుకోవడానికి.
ఇవన్నీ సోఫా సెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక హాల్ కాన్సెప్ట్, టీవీ, లైటింగ్, ఓవర్ హెవెన్ IKEA. చాలా బాగుంది కదా, మన ఇల్లు ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సోఫా సెట్, ఫ్లవర్ వాల్స్, వార్డ్రోబ్స్. ఇదొక హాల్ కాన్సెప్ట్. ఇది కిచెన్. ఇక్కడికి వచ్చిన లేడీస్ అందరూ కిచెన్లో కూర్చుంటున్నారు, జెంట్స్ అందరూ టీవీ హాల్లో కూర్చొని చూసుకుంటున్నారు. ఇదొక ఆఫీస్ కాన్సెప్ట్. ఇది చిన్న ఫ్లవర్ పాట్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ వార్డ్రోబ్స్. ఇవి కంప్యూటర్ టేబుల్స్ అన్నీ, ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా IKEAలో నేను ఐటెం కొంటే దాని క్వాలిటీ ఎలా ఉందో నాకు కింద కామెంట్లో పెట్టండి. ఈ లైట్స్ అయితే అదిరిపోయాయి. ఇది కిచెన్ కాన్సెప్టే. ఇది కామన్ వాషింగ్ ఏరియా అంటాం కదా, వాషింగ్ మిషన్ ప్లేస్ పెట్టుకోవడానికి అవన్నీ. ఇది కిచెన్. డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్, ఇవన్నీ కిచెన్ రిలేటెడ్ స్లైడర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వాష్ బేసిన్. చాలా పెద్దది ఉంది ఇక్కడ. ఇక్కడ అన్ని డిఫరెంట్ ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చాలా బాగున్నాయి ట్యాప్. మా బ్రదర్ ఇంట్లో కూడా చూసాను. వాషింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇవి కిచెన్ రిలేటెడ్ అంతా. ఎలక్ట్రిక్ స్టవ్స్ అన్నీ ఉన్నాయి, ఓవెన్స్ అన్నీ. కిచెన్ టేబుల్ మీద డెకరేట్ చేసుకునేవి, వెజిటేబుల్ స్టోర్ చేసుకునేవి అన్నీ ఇక్కడ అవైలబుల్. IKEA. చూస్తున్నారు కదా, ఇవన్నీ మన కిచెన్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇదొక కాన్సెప్ట్ దగ్గర ఇలా పెట్టారు. లైట్ బాగుంది. ఇదో బెడ్, కిచెన్. వెల్కమ్ టు అవర్ హంబల్ హోమ్. ప్లాంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా డిఫరెంట్ ప్లాస్టిక్ ఉన్నాయి, న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కిచెన్ కాన్సెప్ట్ ఇవన్నీ. కిచెన్ కాన్సెప్ట్, ఫ్రిడ్జ్ అన్నీ, వాషింగ్ మిషన్ అన్నీ. ప్లేస్ కాన్సెప్ట్ మనకు అలా కావాలంటే అలా ఇచ్చేస్తారనమాట. ఇదంతా డైనింగ్ హాల్ కాన్సెప్ట్. ఇదంతా డిఫరెంట్ లైట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సోఫా. ఈ కలర్స్, లైటింగ్ చాలా వైబ్రెంట్గా కనబడుతున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. నాకు నచ్చిన కలర్స్ చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. వావ్, ఈ లైటింగ్, డైనింగ్ టేబుల్ చాలా క్యూట్గా ఉంది. అది మాత్రం ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ హాల్ చూసారు ఎంత బాగుందో, పర్సనల్ హాల్ టైప్లో ఉంది ఇది.
మీరు ఎవరైనా కొత్తగా హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకుంటే మాత్రం ఐకియాని ప్రిఫర్ చేయండి. స్టార్టింగ్ ప్రైస్ కంపేర్ చేసుకొని నచ్చితే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్వాలిటీ ఐడియా లేదు, కానీ డిఫరెంట్ వెరైటీస్, లార్జ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి ఐకియాలోని. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ సీజన్ కదా, మొత్తం స్టార్స్ అన్నీ పెట్టున్నాయి ఇక్కడ. ఇవన్నీ కిచెన్లో రిలేటెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీ చాలా బాగుంది. హ్యాండ్ గ్లౌజెస్, కిచెన్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా వరకు ఎప్పుడూ చూడలేదు ఇవి. ప్లేట్స్, పింగాణి ప్లేట్స్, బౌల్స్, మొత్తం రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కప్స్, ఈ డెకరేటివ్ బాగున్నాయి లైటింగ్కి. పెయింట్స్ అయితే అబ్బా, ఫ్లవర్ పాట్, గ్రీన్ పాట్స్, అవి చాలా పెద్దది ఇక్కడ ఐకియా. ఎంత చాలా స్టోరేజ్ ఉంది. $79 ఉంటుంది. చాలా బాగున్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి. మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ, ఫుట్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, అన్నీ A to Z. ఇక్కడ మొత్తం అంతా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ అన్నమాట ఇవన్నీ, కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. చూస్తున్నట్టు ఇవన్నీ ఆర్టిఫిషియలే, కానీ అసలు ఎక్కడ మనం టచ్ చేస్తే తప్ప మనకు తెలియదు. ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది. ఇవి పెట్టుకుంటే చాలా పెద్దవి ఇవి. చూడడానికి చాలా నచ్చుతున్నాయి. ప్రైస్ చూస్తే భయం వేస్తుంది, అది పరిస్థితి. ఇది ఐకియా స్టోరేజ్ అన్నమాట. బయటికి రాగానే మొత్తం మనకు లోన్ ఏమైనా ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఉంటాయన్నమాట. ఎంత చూస్తున్నారా, ఇవంతా స్టోరేజ్వి. మన ఆర్డర్లో పెట్టుకుని మనకి ఇలా వచ్చేస్తే ఇక్కడి నుంచి తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. సో కింద బిల్ కౌంటర్, ఇది బిల్ పే చేసి మనం బయటకు వెళ్ళిపోవడమే. సో చూసారు కదా, ఐకియా షోరూమ్ సింగపూర్లో అనమాట. చాలా పెద్ద షోరూమ్ ఇది. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ కొట్టండి. ఎందుకంటే చాలా చాలా చూసాను దీంట్లో ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ. నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.